హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఏప్రిల్ నెల ఉచిత రేషన్ పంపిణీ విభాగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయండి. ప్రతి నెల రేషన్ పంపిణీ జరిగే విధంగానే ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా రాష్ట్రంలో రేషన్ పంపిణీ జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి రేషన్ అనేది ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు, ఎవరికి రేషన్ ఇస్తారు, ఎవరికి రేషన్ ఇవ్వరు. సో, ఏప్రిల్ నెలకు సంబంధించిన రేషన్ అనేది మీకు వస్తుందా లేదా అని ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? రేషన్ తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్‌ను తీసుకొని వెళ్ళాలి? సో, మీకు ఎన్ని రకాల సరుకులనేటువంటివి పంపిణీ చేస్తారు? ఇలాగా అన్ని వివరాల గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే చూసి ఒకసారి జాయిన్ అయితే అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే ప్రతి నెల తెలంగాణ రాష్ట్రంలో రేషన్ పంపిణీ జరుగుతుంది. సో, అలాగే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా సన్నబియ్యం పథకం కింద ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన రేషన్ కోటా కింద ఎవరెవరికి రేషన్ వస్తుంది, ఎవరెవరికి రాదు, ఆ వివరాల గురించి ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలో వన్ బై వన్ చెప్తాను. సో, ఇది మనకు ఆహార భద్రతా కార్డ్ తెలంగాణ ప్రభుత్వం అండ్ ఆహార పౌర సరఫరా మరియు వినియోగదారుల వ్యవహారాలు మొత్తం కూడా ఈ యొక్క వెబ్‌సైట్‌లో అయితే ఉంటాయన్నమాట. సో, వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఎఫ్ఎస్‌సి సెర్చ్, దీపం సెర్చ్, రిపోర్ట్స్, దాని తర్వాత చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇందులో థర్డ్ ఆప్షన్ అనమాట. రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక మళ్ళా 3 ఆప్షన్స్ వస్తాయి. సో, ఇందులో కీ రిజిస్టర్ అండ్ అలోకేషన్ రిపోర్ట్స్‌లోకి వెళ్ళి మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో, దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి సింపుల్‌గా. ఓకేనా? సో, దీని మీద క్లిక్ చేసుకోగానే మీకు నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇలాగా ఇక్కడ చూడొచ్చు. ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ ఫస్ట్ మంత్ అడుగుతుంది. సెలెక్ట్ మంత్. ఏప్రిల్ మంత్. మనకు ఏప్రిల్‌కి సంబంధించి చెక్ చేసుకుంటున్నాం కాబట్టి. అలాగే ఇయర్ 2026. దాని తర్వాత డిస్ట్రిక్ట్. సో, మీదేది డిస్ట్రిక్కో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మండలం. మీదే మండలమో ఆ మండలం సెలెక్ట్ చేసుకోండి. ఈ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా వస్తాయన్నమాట. అలాగే ఎఫ్ఎస్‌సి సెలెక్ట్ ఎఫ్ఎస్‌సి అని ఉంది కదా! ఎఫ్‌పిఎస్ ఉంది కదా! ఇది రేషన్ షాప్ నంబర్ అనమాట. సో, మీకు తెలిసుంటే పెట్టుకోండి. లేదంటే నో ప్రాబ్లమ్. సో, దాని తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే సింపుల్‌గా మీకు ఇలాగ లిస్ట్ టైప్‌లో ఓపెన్ అయిపోతాయి మొత్తం కూడా. సో, ఇందులో మీరు ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకోండి. సో, ఈ లిస్ట్‌లో నేమ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ నెలకు సంబంధించిన రేషన్ అనేది వస్తుంది. లేదంటే రాదనమాట. ఓకేనా? సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. రెస్పాండ్ అవుతాను. చెక్ చేసుకోండి ఒకసారి క్లియర్‌గా. ఓకేనా? ఇకపోతే ఈ రేషన్‌ను ఏప్రిల్ నెలలో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు? మీకు ఎన్ని రకాల సరుకులు ఇస్తారు? మీరు రేషన్ తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి? ఇలాగా పూర్తి వివరాల గురించి చూద్దాం. ఓకేనా? తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉచిత సన్నబియ్యం పథకం కింద అర్హులైనటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రతి నెల రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందన్నమాట. రేషన్ పంపిణీ తేదీలైతే చూద్దాం ఇప్పుడు మనం. సాధారణంగా రేషన్ పంపిణీ అనేది ఇలా ఉంటుంది. ప్రతి నెల 1 తారీఖు నుంచి నెలాఖరు వరకు అయితే పంపిణీ జరుగుతుందండి. సో, మధ్యలో మీరు ఎప్పుడైనా ఏ తేదీలైనా వెళ్ళి మీరు రేషన్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకేనా? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్పైస్ షాపులు అంటే రేషన్ దుకాణాల ద్వారా మీకు రేషన్ అనేది పంపిణీ జరుగుతుంది. సో, మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్స్‌కి వెళ్ళి మాత్రమే రేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారులు తమకు అనుకూలమైనటువంటి రోజున రేషన్ తెచ్చుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. 1 నుంచి నెలాఖరు వరకు పంపిణీ జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లమ్. మీకు సమయం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు వెళ్లి తెచ్చుకోవచ్చనమాట. సో, కొంతమంది కామెంట్‌లో పెడుతూ ఉంటారు. సో, మా విలేజ్ దగ్గర ఉన్నటువంటి రేషన్ షాప్ ఎప్పుడూ క్లోజ్‌లో ఉంటుంది అనని. సో, అలా కాదండి. సో, ఈ రేషన్ అనేది నెలాఖరు వరకు మధ్యలో ఎప్పుడైనా తెచ్చుకునే విధంగా అయితే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి రేషన్ షాప్స్ అవైలబుల్‌లోనే ఉండాలి ఏ రోజైనా సరే. అలాగే రేషన్ అనేది ఎంతెంత పంపిణీ చేస్తారో ఇప్పుడు మనం చూద్దాము. ఓకేనా? ఎవరికి ఎంత ఇస్తారు అని.
ఒక వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం అయితే ఇస్తారండి. ఎందుకంటే సన్న బియ్యం పథకం కింద కాబట్టి ఇచ్చేది. సన్న బియ్యం 6 కిలోలు ఇస్తారు. పూర్తిగా ఉచితం. ఒక్క రూపాయి కూడా పే చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక రేషన్ కార్డ్‌లో 3 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 18 కేజీలైతే సన్న బియ్యం మీకు వస్తాయన్నమాట. ఓకేనా? సో, అది కూడా మొత్తం బియ్యం పరిమాణాన్ని నిర్ణయిస్తారు కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి. దీంతో పాటుగా మీకు ఎక్స్‌ట్రాగా కొన్ని దగ్గరలో వచ్చేసి చక్కెర ఇస్తారు. కొన్ని దగ్గరలో కందిపప్పు ఇవన్నీ కూడా పంపిణీ అనేదైతే చేయడం జరుగుతుంది. ఇలాగా ఏప్రిల్ నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ సమాచారం అయితే ఉందండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడుగుతూ ఉండండి గైస్. నేను అక్కడ కూడా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను.